నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాకు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోణాల సత్తిరాజు ముఖ్య అతిథిగా పాల్గొనగా, సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంజలి ఘటించారు. ఉదయం నుండి పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ బొమ్మలతో రంగోలి పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన సృజనాత్మకమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి విద్యార్థులకు, పెద్దలకు వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. పాఠశాల బయాలజీ ఉపాధ్యాయులు కర్రి వీర్రెడ్డి మూఢనమ్మకాలను విడనాడాలంటూ విద్యార్థుల ముందు చేసిన సైన్స్ మ్యాజిక్ షో విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, దీని ద్వారా భవిష్యత్ తరాలకు నూతన ఆవిష్కరణలను కనుగొనడానికి కాబోయే ఆవిష్కర్తలుగా విద్యార్థులు తయారవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ, పి.ఎస్. ఉపాధ్యాయులు వి. శ్రీనివాసన్ రెడ్డి, సాంసన్, సుగుణ లీల, నాగబాబు, పిడి ద్వారంపూడి యువ రాజారెడ్డి, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఎందుకు తీరంలో నడుస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నను ఇలా అడిగాడు. ఈరోజు శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో చిన్నారులు పాల్గొని అనేక ప్రాజెక్టులను ఎంతో ఉత్సాహంతో తయారు చేసి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అమ్మాయిలు రంగోలీలు వేసి సైన్స్ బొమ్మలతో చక్కగా రంగోలీలు వేయడం జరిగింది. మరి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి మా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, అలాగే యాజమాన్య కమిటీ చైర్మన్, అలాగే సభ్యులు హాజరై మరి విద్యార్థులకి అందరూ కూడా మరి శాస్త్ర సాంకేతికం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పలువురు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా పాఠశాల ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం.